హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ మిర్చీలని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం అయితే నేను ఒక కప్పు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 3 పించెస్ ఆఫ్ సోడా ఇలా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మీకు వీలైతే ఖచ్చితంగా పిండిని జల్లించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. స్ట్రక్చర్ అనేది సూపర్గా వస్తుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. అస్సలు ఆయిల్ వేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. చింతపండు రసం తీసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మనం మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి ఈ రసాన్ని మొత్తం పెట్టాలండి. మీరు చింతపండులో ఓమా అయినా వేసుకోవచ్చండి, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేను ఓమాని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఓమా అనేది కొద్దిగా ఘాటు ఉంటుంది కదా. సో ఓమాకి బదులు నేను జీలకర్రను యాడ్ చేసుకుంటున్నాను. మీకు జీలకర్ర ఇష్టం లేకుంటే ఓమాను యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. మిగిలిన అన్ని మిరపకాయలను పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇలా పొడవాటి గ్లాస్ తీసుకొని అందులోకి పిండి టర్న్ చేసుకొని ఒక్కొక్క మిర్చి వేసుకుంటే పర్ఫెక్ట్గా పిండి అంటిపోతుందండి. ఈ విధంగా వేసేసుకోవాలి అన్ని మిర్చీలు వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా కాలుతాయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని టిష్యూలోకి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక వావి వేసుకుందామా మరి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా చేయండి. కొత్త వారు కూడా చాలా తొందరగా చేసేస్తారు పర్ఫెక్ట్గా. ఈ విధంగా మిగిలిన మిర్చీలన్నిటినీ వేసేసుకుందాం. ఒక్కొక్క మిర్చిని టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మంటని మిర్చీలు చేసుకునేటప్పుడు మంట ఎప్పుడైనా హై ఫ్లేమ్లో ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఒక 3 మినిట్స్ మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడైతే మిర్చిని తీసేద్దామండి. అంతే అండి, టేస్టీ అయిన మిర్చీలు రెడీ. బండి మీద ఎక్కడ తిన్నా ఇదే టేస్ట్ వస్తుందండి. అందరూ ఇదే విధంగా చేస్తారు, మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ తక్కువగా ఉంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయి. వర్షం పడేటప్పుడు తింటే ఆ టేస్టే అద్భుతం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు ట్రై చేసేసాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇదే విధంగా చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.